మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. బాలీవుడ్ లో సినిమా అవకాశాల అంశంలో ఇటీవల ఓ ముఖాముఖిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చారు. తన మాటల వెనుక ఉన్న ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం కాదని, తన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని ఇన్స్టాగ్రామ్లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ఆయన స్పష్టతనిచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముందని, తన మాటలతో ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టాలని కోరుకోలేదన్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో రెహమాన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. సంగీతం అనేది ఎల్లప్పుడూ దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు, వేడుకగా చేసుకునేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందని తెలిపారు. వేవ్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ఎదుట ప్రదర్శించిన జాలా సంగీతం నుంచి యువనాగా సంగీతకారులతో కలిసి పనిచేయడం వరకు ప్రతి ప్రయాణం తన లక్ష్యాలను బలపరిచిందని చెప్పారు. దేశంలో మొట్టమొదటి మల్టీ కల్చరల్ వర్చువల్ బ్యాండ్ను సృష్టించడం నుంచి హాన్స్ జిమ్మర్ తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించిన ప్రతి ప్రయాణం సైతం తన లక్ష్యాలను బలపరిచినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం బీబీసీ ఏషియా నెట్వర్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అధికార కేంద్రాలు మారాయని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి నిర్ణయాధికారాలు వెళ్లాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తనకు అవకాశాలు రాకపోవడానికి మతపరమైన కోణం కూడా ఉండి ఉండవచ్చని, ఆ విషయం నేరుగా కాకపోయినా ఇతరుల ద్వారా తన చెవిన పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. దీనిపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెహమాన్ వ్యాఖ్యలు ప్రమాదకరంగా ఉన్నాయని రచయిత్రి శోభాడే మండిపడ్డారు. రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాను నమ్మలేకపోతున్నానని, మతం కారణంగానే ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయనే దాన్ని నమ్మనని ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్ పేర్కొన్నారు. ఒకవేళ అదే కారణమైతే కొందరు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రెహమాన్ వివరణ ఇచ్చారు. 59 ఏళ్ల ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణ చిత్రంతో పాటు పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.